ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం, కేసీఆర్ ఊహించని భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో 2-3 నెలల్లో తాను సొంతగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి కూడా లేదని ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయం ఆరోపణలు అయితే ఫైర్ అనమాట. ఎందుకంటే కేసీఆర్ ఫోటో లేకుండా రాజకీయాలు చేస్తానని, తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలను ఖండించారు. తాను జైలుకి వెళ్ళాక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో నిజమైతే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు ఓడారని కూడా ప్రశ్నించారన్నమాట. సో రాష్ట్రంలో సంచలనంగా మారిందనమాట. హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఫోటో లేకుండా ఏ మేరకు పార్టీ సాగిస్తారు ఏంటి. ఈరోజు ఇక మహిళా దినోత్సవం కావడంతో ముఖ్యంగా మహిళలకు శుభాకాంక్షలు బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సైతం వివిధ రాష్ట్ర సీఎంలు కావచ్చు, ఇక మాజీ సీఎంలను కలిసే ప్రయత్నం, ఢిల్లీకి ఇవన్నీ కూడా జరిగే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట.